హలో ఆల్, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి కన్ను డ్రైగా అవుతుందా? ఎస్, ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న న్యాచురల్ క్లాక్ అంటే సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కంటి పైన ఉన్న నీటి పొర ప్రొడక్షన్, టియర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సెకండ్, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది డిమ్ లైట్లో ఎక్కువసేపు స్క్రీన్ చూస్తారు. దానివల్ల మన బ్లింక్ రేట్ కూడా తగ్గుతుంది అనమాట. అందుకని టియర్ ఫిల్మ్ ఇవాపరేషన్ అనేది పెరిగిపోతుంది. తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చి పడుకుంటారు, కానీ ఆ మార్నింగ్ పడుకున్నప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తారా? లేదు, లైట్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఈ కారణాల వల్ల డ్రై ఐ అనేది వస్తుంది. మరి ఏం చేయాలి? కోర్స్ నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయగలిగితే చేయండి, బట్ లేదు అనుకుంటే మీ షిఫ్ట్ చేస్తున్నప్పుడే, ఎస్పెషలీ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఎక్కువ బ్లింక్ చేయండి. ప్రిజర్వేటివ్ ఫ్రీ లూబ్రికేటింగ్ డ్రాప్స్ని వాడండి. డెస్క్టాప్ హ్యూమిడిఫైయర్స్ అని ఉంటాయి, అవి వాడండి. అండ్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వార్మ్ కంప్రెసర్స్, ఐ మాస్క్ దొరుకుతున్నాయండి. ఒక్క 5 to 10 minutes పడుకునే ముందు వార్మ్ కంప్రెసర్స్ పెట్టండి. అండ్ నైట్ ఐ ఆయింట్మెంట్స్ ఉంటాయి, జెల్ కూల్గా పెడుతుంది అనమాట, అది కన్నుని అలా రిలాక్స్ అయ్యి బ్లాక్అవుట్ కర్టన్స్ మొత్తం డార్క్గా కూల్గా చేసుకొని పడుకోండి. మేబీ దిస్ విల్ హెల్ప్ యూ.